ప్రపంచం ఏమైపోతుందో కదా. ఎక్కడ చూసిన యుద్ధాలు. కొంతమంది అంటున్నారు ఇది థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది అని అంటున్నారు. థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందేమో అని అంటున్నారు. మన భారతదేశంలో మనం అనుకున్నాం ఇంతవరకు అంత బాగానే ఉంది, ఏం బాధ లేదనుకుంటున్నాం. కానీ ఇప్పటికే ఆయిల్ గ్యాస్ ఆపేశారంట. సో ఆయిల్ ప్రైసెస్, గ్యాస్ ప్రైసెస్, ఇంకా గ్యాస్ సిలిండర్స్ దొరకట్లేదనేసి హోటల్స్ షట్ డౌన్ చేస్తున్నారంట, హాస్టల్స్ షట్ డౌన్ చేస్తున్నారంట, కొన్ని బోర్డింగ్ స్కూల్స్ షట్ డౌన్ చేస్తున్నారంట. ఎందుకు? సిలిండర్స్ దొరకట్లేదని. మనం అనుకుంటామండి. అందుకని దేవుడు యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు అనుకోని గడియలో, మీరు ఎక్స్పెక్ట్ చేయని దినాన, ఎక్స్పెక్ట్ చేయని సమయమున అంటాడు కదా, ఒక దొంగ వచ్చు వలె, ఒక దొంగ వస్తున్న రీతిగా దేవుడు వస్తాడంట. మీరు అంత బాగుంది, అంత క్షేమంగా ఉంది, అంత సమాధానం ఉంది అని అనుకున్నప్పుడు హఠాత్తుగా వస్తుంది. కానీ ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి. మనము వీ హ్యావ్ టు బి విజిలెంట్ కదా, అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలని ప్రభు ఎప్పుడు చెప్తూ ఉంటాడు మనకి. బుద్ధి గల కనికలు, బుద్ధి లేని కనికలు, ద ఓన్లీ డిఫరెన్స్ బోత్ ఆఫ్ దెమ్ వర్ రెడీ, బట్ వన్ థింగ్ వాజ్ మిస్సింగ్, ద ఆయిల్ వాజ్ మిస్సింగ్. ఈరోజు మనము ఒకవేళ బుద్ధి లేని వారు ఉన్నాం, వి మైట్ సే ఐఎమ్ అ బిలీవర్, ఐ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఐ ప్రే, ఐ గో టు చర్చ్, నేను విశ్వాసిని, నేను అంత బాగానే ఉన్నాను. దేవుడు అంటున్నాడు, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? నువ్వు రక్షించబడ్డావా? బాప్తిజం తీసుకున్నావా? నీ క్రియలు, నువ్వు ఎంతమంది ఆత్మల్ని సంపాదించావు?